రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించుకునేందుకు పార్టీ క్రియాశీల సభ్యులు అంతా కృషి చేయాలని జనసేన పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షులు స్టేట్ సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ పిలుపునిచ్చారు. కాకినాడ నగరపాలక సంస్థ 41వ డివిజన్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాసిరెడ్డి సత్యకుమార్ అధ్యక్షత వహించగా సివిల్ సప్లైస్ స్టేట్ చైర్మన్ తోట సుధీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన తోట సుధీర్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తీన్మా డబ్బులతో ఘన స్వాగతం పలికారు. తొలుత గాంధీనగర్ మార్కెట్ వద్ద గల శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో తోట సుధీర్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుండి తీన్మా డబ్బులతో ర్యాలీగా సభ ప్రాంగణంకు చేరుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న తోట సుధీర్ కు డివిజన్ ఇన్ఛార్జ్ వాసిరెడ్డి సత్యకుమార్ జనసేన పార్టీ కండువా వేసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తోట సుధీర్ మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, వాడబలిజ సంఘం అధ్యక్షులు నీలపల్లి కామరాజు, జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు మనోహర్ గుప్తా, వివి స్వామి, పాలిక శివ, సొల్లేటి నాగలక్ష్మి, అడబాల రాజేంద్ర, సుంకర రామకృష్ణ, జనసేన పార్టీ నాయకులు శ్రీనివాసరావు, బడిగంటి సురేష్, దేశనడి సత్యప్రసాద్, దిశ కమిటీ సభ్యురాలు ఏలేటి సోని ఫ్లోరెన్స్, వీర మహిళలు, తెలంగాణ వాణి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారి ఫస్ట్ సంతకం ఆయన కాకినాడ పట్టణంలో ఇచ్చింది. 217 రద్దు చేసింది. మత్స్యకార నాయకులకు, మత్స్యకార సోదరులకు 20,000 రూపాయలు వేట విరామ సమయంలో ఇచ్చింది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటి ఏంటంటే మనందరికీ నిత్యం అవసరమైంది రేషన్ షాపులకు సంబంధించింది. ఈ MDO వాహనాల్లో గత ప్రభుత్వం ఎక్కడో వాళ్ళ ఇంటికాడ విసిరేసుకుని రేషన్ ఇచ్చేసామని చెప్పి మన సోదరులకు అందవలసినటువంటి ఈ రేషన్ సరుకులను కాకినాడ పోర్టు ద్వారా అక్రమ రవాణా చేసి దళారుల ద్వారా ఎన్నో కోట్లు గడించిన దాఖలాలు మనందరికీ తెలుసు. అటువంటిది మన ప్రభుత్వం రాగానే మన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన సివిల్ సప్లైస్ మంత్రి మనోహర్ గారు, మేము అందరం కలిసి వెళ్ళి ఆ షిప్ ని సీజ్ ద షిప్ అన్న మాట మీకు గుర్తే ఉంటుంది, చాలా ఫేమస్ అయింది. ఆ షెల్టాన్ షిప్ ని సీజ్ చేసి కాకినాడ రేవుని ఒక అద్భుతమైనటువంటి సృష్టించిన గొప్ప వ్యక్తి మన అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని కార్యక్రమాలు ప్రజలకి ఎలా అయితే కోరుకుంటున్నారో అదే విధంగా చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా అదే. ఈరోజు సివిల్ సప్లైస్ చైర్మన్గా తోట సుధీర్ గారు తీసుకున్న తర్వాత మినిస్టర్ మనోహర్ గారు, నాడెళ్ల మనోహర్ గారు వచ్చిన తర్వాత ఈ PDS రైస్కి సంబంధించి మీకు వచ్చిన ఇబ్బందులు కూడా గమనించి ఆ PDS రైస్ యొక్క వెహికల్స్ని ఆపించి మనకి డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళి ఎప్పుడు పడితే అప్పుడు 15 రోజుల లోపల తీసుకునేలాగా ఆ తీసుకొచ్చిన సంక్షేమం కూడా మన తోట సుధీర్ గారి ద్వారానే జరిగింది. సో దాన్ని మనం గమనిస్తూ అలాగే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మీ యొక్క సమస్యని ఈరోజు ఇక్కడ మీ 41వ డివిజన్కి ఉన్న అధ్యక్షులు వాసిరెడ్డి సత్యకుమార్ గారికి కానీ, అలాగే మీరు ఏదైనా సరే సమస్య ఉంటే సుధీర్ గారి ఇంటికి కానీ డైరెక్ట్గా వచ్చి చెప్పుకోవచ్చు. అలాంటి సమస్యలు ఏదొచ్చినా సరే పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు జనసేన తరపు నుంచి తోట సుధీర్ గారు మీ సమస్యను వినడానికి, మీ సమస్యను పరిష్కరించడానికి కంపల్సరీగా ఉంటారని చెప్పి మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. థ్యాంక్ యూ. సుధీర్ గారిని ఎంచుకుని ఆయన ఇంటికి వచ్చి మరి ఆయనకి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించారు. ఆయన అదేవిధంగా ఆయన సిటీ అధ్యక్షుడు చేసినప్పటి నుంచి కాకినాడలో నిరంతరం తిరుగుతూ ఆయన ఇంతకుముందు నాయకులకి ఆయనకి మనం చాలా తేడా చూసాం. ఆయన బాధ్యత ఇచ్చినాక ఈ రోజు కూడా విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర సివిల్ సప్లైస్ స్టేట్ వైడ్ ఆయనకి బాధ్యతలు అప్పచెప్పినప్పటి నుంచి ఆయన వారంలో 3 రోజులు విజయవాడలో ఉండి ఆ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. కాబట్టి మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా ఆయన చెప్పుకోవచ్చు. ఆయన మీ అందరి మనిషి అని సభాముఖంగా చెప్పుకోవచ్చు.